తేనెలూరికే తెలుగుగడ్డపై ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం పెను సంచలనాలను సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నుండి వెలువడుతున్న తీర్పు లేదా మధ్యంతర వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను మార్పుకు నాంది పలుకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం తిరుమల శ్రీవారి ప్రసాదం చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు జగన్కి ఒక బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్లా మారే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా దైవ కార్యాలకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాలు చాలా సున్నితంగా వ్యవహరిస్తాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై సుప్రీంకోర్టు గతంలోనే కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు అన్న కోర్టు వ్యాఖ్యలు జగన్ వర్గానికి పెద్ద ఊరటనిచ్చాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు లేదా సిబిఐ వంటి కేంద్ర సంస్థకు అప్పగిస్తే అది చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఆశించిన వేగానికి బ్రేకులు వేసినట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సిట్ ద్వారా విచారణ జరిపి తర్వాత ఒక ముగింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా కోర్టు జోక్యం వల్ల విచారణ దశ మారే అవకాశం ఉంది. ఇది జగన్కి రాజకీయంగా పెద్ద అస్త్రం అవుతుంది. ఎందుకంటే తాను కోరుకున్నట్లే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆయన ప్రజల్లో చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్పై ఇది ఒక అనూహ్యమైన ట్విస్ట్గా పరిగణించవచ్చు. లడ్డూ కల్తీ జరిగిందని వారు చేసిన ఆరోపణలు సరైన శాస్త్రీయ ఆధారాలు కోర్టుకు నిలబడకపోతే అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టే ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన ప్రకటనలపై అసహనం వ్యక్తం చేస్తూ పరిమితులు విధిస్తే అది వ్యక్తిగతంగా వారిద్దరికీ ఇబ్బందికర పరిణామమే. రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేశారని కోర్టు కనుక భావిస్తే ప్రజల్లో కూడా బలపడే ప్రమాదం ఉంది. అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదా అలా ప్రాథమిక సాక్ష్యాల విషయంలో గందరగోళం నెలకొంటే అది జగన్కి క్లీన్ చిట్ రావడానికి మార్గం సుగమం చేస్తుంది. తిరుమల పవిత్రతను కాపాడడంలో తాము ఎప్పుడు ముందుంటామని చెబుతున్న కూటమి నేతలకు కోర్టు తీర్పు వేదికగా కొత్త సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తాయి. ఒకవేళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితే అది సుదీర్ఘకాలం పట్టవచ్చు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ వేడి క్రమంగా తగ్గిపోయి విపక్షానికి ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది. ఈ క్రమంలో జగన్కి అనుకూలంగా వచ్చే ప్రతి చిన్న వ్యాఖ్య కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కూటమిపై ఎదురుదాడికి ఆయుధంగా మారుతుంది. మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీంకోర్టులో ఏ మలుపు తీసుకున్నా అది ఏపీ రాజకీయ భవిష్యత్తును శాసించబోతుంది. జగన్ ఈ గండం నుండి గట్టెక్కితే అది ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద విజయంగా నిలిచిపోతుంది. అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ వ్యూహాలను పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఉత్కంఠభరిత పోరాటంలో అంతిమంగా న్యాయం ఎవరి వైపు ఉంటుందో కాలమే నిర్ణయించాలి.